దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనలో ఉన్నటువంటి అనేకమైన అవయవములు కలిగి మనం ఉన్నాం. అవునండి, అనేకమైన అవయవములు కలిగి మనం ఉన్నాం. అవయవాలంటే కన్ను, ముక్కు, చెవి, కాళ్ళు, చేతులు, ఇవన్నీ అవయవాలు. అవునా కదా? అవయవాలు కలిగి మనం ఉన్నాం. ఈ అవయవాలన్నీ కూడా ఒకే శరీరంలో ఉన్నాయి. ఒకే శరీరంలో ఉన్నాయి, వేరు వేరుగా లేవు. మరి దేవుడు ఏది ఎక్కడ ఉండాలో, ఏ అవయవం ఎక్కడ ఉన్నారో అదేవిధంగా శరీరంలో వాటి వాటి ప్లేసుల్లో, స్థలాల్లో పెట్టారు. అవునండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అట్లాగే దేవుల్లో ఉన్నటువంటి, ప్రభునందు ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా యేసయ్య యొక్క అవయవమే, యేసు ప్రభువు యొక్క అవయవమే. ఎందుకని అదంతే. దేవుని యొక్క అవయవములై ఉన్నారని బైబిల్లో వ్రాయబడి ఉంది. మరి ఆ విధమైన అవయవముగా ఎందుకు మార్చబడ్డారు అంటే, జనాలు దేవుని ఆత్మచేత, ప్రభు ఆత్మచేత కడుగబడ్డారు కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని ఆత్మచేత కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని అవయవమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇంకో మాట కూడా రాయబడి ఉంది, దేవుని యొక్క ఆత్మను త్రాగిన వారిమి అని అర్థం కూడా వచ్చి ఒక వాక్యం ఉంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ ఆత్మతో ఎవరైతే కడగబడతారో, పరిశుద్ధ ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వారందరూ కూడా దేవునికి అవయవాలే.